8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అది. అదన్నీ మీ అందరికీ తెలిసిందే. సో అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం. దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం. అదేవిధంగా 6 చనిపోయారు, 2 సీరియస్గా ఇంజ్యూర్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళకు కూడా దర్శనం ఇప్పించి వారి వారి ప్రాంతాలకు కూడా చేరవేయటం జరిగింది. మొన్న సిమ్స్ హాస్పిటల్లో ఒక 6 ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది. మిగిలిన వాటికి 3 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందం అటు వైజాగ్, నర్సీపట్నం, మదనపల్లి, వీళ్ళందరూ ఇట్లా ఆంధ్ర పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది. బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనుబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, మనిందర్ రెడ్డి, జానకిదేవి, వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టరు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వారు 31 మందికి నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇంకొక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు, అటు తెలంగాణ, బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది. ఇక ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాతో పర్సనల్గా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురు ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఇవాళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ, ఎవరో పంపిస్తే కానీ తెలుస్తా ఉంది. ఇలాంటివన్నీ చాలా దురదృష్టకరం. మీరు ఎక్కడ ఎన్ని ఏం వార్తలు రాయండి, మాకు సంబంధం లేదు. కానీ ఇది తిరుమల విషయంలో వచ్చేటప్పటికీ ఇది హిందువుల మనోభావాలకి సంబంధించిన విషయం ఇది. కాబట్టి మీరు ఇవన్నీ రాసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసుకొని రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాత్రం రాస్తే అది మంచిగా ఉండదు. ఈ పాలక మండలి ఎప్పటి నుంచి ఎప్పుడో మేమంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాల్లో ఏమన్నా 4-5 అమలు చేయటంలో ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి జాప్యం జరిగిందే కానీ, అంతేగాని మా మధ్యన ఏదో వివాదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అన్ని కథలల్లేసి ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపోతే ఏదైనా
మేము చేసే ముందు మీ అందరికీ చేస్తాం. అంతేగాని కన్ఫర్మ్ చేయకుండా దయచేసి మీరెవరు చెప్పొద్దని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప మిగిలిన ఏర్పాట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కొన్ని వందల మంది నాకు ఫోన్ చేశారు, ఏర్పాట్లు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి, లైటింగ్ బాగుంది, ఫ్లవర్ డెకరేషన్ బాగుంది, ఇట్లా అనేకమైనటువంటి ప్రశంసలు వస్తున్నాయి. ఇవన్నీ మీరు అధికారులు చేసిన శ్రమని మీరు మనమందరం గుర్తించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఏదన్నా నిర్వహణ లోపంలో ఏదో 1-2 పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అంత మాత్రాన మనం బయట పెట్టుకొని ఏదో లోపాలు జరిగిపోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి అని చెప్పేసి రాయటం భావ్యం కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే నన్ను డైరెక్ట్గా వచ్చి నా దగ్గరికి, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాతో కన్ఫర్మ్ చేసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు 4 రోజులు అయింది, బ్రహ్మాండంగా డైలీ 60,000, 70,000 ఈ విధంగా దర్శనం చేసుకుంటున్నారు. అందరికీ ప్రసాదాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు జరగట్లేదు, ఎలాంటి చిన్న పొరపాట్లు జరగదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప. దయచేసి ఇక అవన్నీ ఈ రోజుతో వదిలేసి మీరు దేవుడి గురించి ఇక్కడ జరిగే కార్యక్రమాల నుంచి మీరు ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా విజ్ఞప్తి. మీరేమన్నా మాట్లాడతారు యువగారు? ఓం నమో వెంకటేశాయ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీటీడీ గురించి చాలా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇప్పటిదాకా మిగిలిన పనుల్లో మేము బిజీగా ఉండి వీటి మీద రెస్పాండ్ అవ్వడం కుదరలేదు. కానీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కనిపించి ఇప్పుడు మీడియా సమావేశంలో చెప్పాల్సిన అవసరం కనిపించింది. ముఖ్యంగా రాస్తున్నది ఏంటంటే ఈఓ టీటీడీకి, ఎడిషనల్ ఈఓకి, చైర్మన్ గారికి, బోర్డుకి సమన్వయం లేదు, వేరే అందరికీ పడటం లేదు. తర్వాత ఆధిపత్య పోరు నడుస్తుంది. తర్వాత వ్యవస్థలన్నీ కూడా పతనం అయిపోయి వ్యవస్థలు ఏమి పనిచేయటం లేదు, అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఒక రాంగ్ ఇంప్రెషన్ ఒకటి బయట సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియాలో మీకు తెలిసిందే, ఒకటి ఏదన్నా టీటీడీ నుంచి వచ్చిందంటే అది కొన్ని ఆ నెగిటివ్వి ఒక వైరల్ అయిపోయి అదే నిజమనే నమ్మే పరిస్థితి వస్తుంది. సో వీటిని ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏంటి నిజం అనేది చెప్పాల్సిన అవసరం నాకు కనిపిస్తుంది. తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈవో గారు చైర్మన్ గారికి పడక ఏకవచనంతో ఆయన్ని సంబోధించారనేది ఒకటి, ఆయనని గౌరవించట్లేదు అనేది ఒకటి, ఇలా రకరకాలుగా అదే నిజం అన్నట్టుగా అది రకరకాలుగా అదొక ఈ వైరల్ న్యూస్ లాగా తయారైంది. దాని వలన ఈ రాంగ్ న్యూస్ వలన ప్రజలందరిలో కూడా ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు, దేవుడిని వదిలేసి వీళ్ళందరూ కూడా వ్యక్తిగత వీటి మీద పడ్డారు అన్నట్టుగా అది ఒకటి వస్తుంది. అది చాలా చాలా తప్పు. ఎందుకంటే చైర్మన్ గారు చెప్పారు, టీటీడీ బోర్డు పర్యవేక్షణలో టీటీడీ అన్ని పనులు జరుగుతాయి. టీటీడీ బోర్డుకి చైర్మన్ గారు ముఖ్యం. ఆయన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారమే టీటీడీ అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఈ సమన్వయ లోపము అనేది కరెక్ట్ కాదు. బోర్డు అన్ని ఇంక్లూడింగ్ ఏవైతే ముఖ్య